హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడపరుచులు. ఈరోజు చల్లగా సమ్మర్ సీజన్లో కుల్ఫీ తినాలనుకుంటే బయటకి ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. నిజం చెప్పాలంటే బయట కొన్నవ కన్నా కూడా ఇంట్లో మనం ఇలా తయారు చేసుకున్నవి చాలా బాగుంటాయి. చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే మా వదిన చేసి చూపించేసింది. మీరు కూడా చూసేయండి, ఇలాగే ట్రై చేయండి, స్కిప్ చేయొద్దు. స్టవ్ వెలిగించేసి ఒక పాత్రలో 1/2 లీటర్ పాలు వేసేసి పొంగు వచ్చేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఉండండి. పొంగు కింద పోకుండా చూసుకోవాలి. అప్పుడు మనకి అందులో ఉన్న మీగడ అంతా కింద వెళ్ళిపోతే బాగుండదు, అది కూడా ఉండాలి కంపల్సరీగా. అలా కలుపుతూ ఉన్నారంటే చిక్కపడుతుంది. ఇప్పుడు 1/2 లీటర్ పాలకు వచ్చేసి 1/4 కేజీ షుగర్ వేసుకోవాలి. స్వీట్ అనేది మీ ఇష్టం అండి, తక్కువైనా వేసుకోవచ్చు లేదా కరెక్ట్గా వేసుకోండి. బాగా ఓవర్ స్వీట్ తినే వాళ్ళైతే ఇంకొద్దిగా అయినా వేసుకోండి. మా వదిన వేసినైతే కరెక్ట్గా సరిపోయింది. షుగర్ వేసిన తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకో 2-3 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. 1/2 లీటర్ మిల్క్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్ మిక్స్ చేసుకొని అందులోనే వేసేయాలి. నీళ్ళల్లో అయినా వేయచ్చు లేదా పాలల్లో అయినా వేసి మిక్స్ చేసి వేసేయండి. వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేస్తే పాలు అనేది చిక్కబడతాయి. లో ఫ్లేమ్లోనే చేసుకోండి, హై ఫ్లేమ్లో కాదు. అంటే కొద్దిగా పాలు కాబట్టి లో ఫ్లేమ్లో చెప్తున్నాను. ఎక్కువ క్వాంటిటీ అయితే మీడియం టు హై ఫ్లేమ్లో చేసుకోవచ్చు. ఈలోపు పౌడర్ అయితే తయారు చేసుకున్నాం. 5 టేబుల్ స్పూన్స్ బాదాము, 3 టేబుల్ స్పూన్స్ కాజు వేసుకొని అలాగే ఇలాచి గింజలు వేసుకోండి, గ్రైండ్ అయిపోతాయి. వేసుకొని ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. పక్కన పెట్టేసేయండి. పాలు ఉడుకుతున్నాయి కదా, అందులో మిల్క్ మెయిన్ క్రీమ్ అయితే వేసుకోవాలి. కంపల్సరీగా వేయాలని రూల్ ఏం లేదు, ఇది వేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. మీకు ఇంట్లో లేకుంటే స్కిప్ చేసేయండి. ఉన్న వాటితో కూడా చాలా బాగుంటుంది కుల్ఫీ. అచ్చం స్ట్రీట్ స్టైల్లోనే అయితే ఉంటుంది. వేసిన వెంటనే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు చల్లారాల్సిన అవసరం లేదండి. పాలు అనేవి గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం, కాజు, ఇలాచి వేసి గ్రైండ్ చేసుకున్నాం కదా, పౌడర్ని వేసేసేయాలి. ఆల్రెడీ పాలు వేడిగానే ఉంటాయి కాబట్టి మనకు పౌడర్ వేసేసరికి లైట్గా ఉడుకుతుంది, సరిపోతుంది. మనం పౌడర్ వేసేటప్పటికి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, అప్పుడే కుల్ఫీ అనేది బాగా వస్తుంది. ఇది వచ్చేసి వెనీలా ఎసెన్స్ అండి. ఇది ఇంట్లో అవైలబుల్గా ఉంటే వేసుకోండి, లేదంటే పర్వాలేదు. ఇలాచీ వేసాం కదా, ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. ఉంటే ఒక 3-4 డ్రాప్స్ వేసుకోండి 1/2 లీటర్కి, లేకుంటే స్కిప్ చేసేయండి, బాగుంటుంది. ఇలా కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసి చల్లారించాలి. ఇది చల్లారిన తర్వాత కుల్ఫీ మోడ్ ఉంటుంది కదా, మనకి డిమార్ట్లో కూడా అవైలబుల్గా దొరుకుతున్నాయి, ప్రైస్ కూడా తక్కువే. లేదా ఈ కుల్ఫీ మోడ్ లేనప్పుడు గ్లాస్లో అయినా వేసుకోవచ్చండి, ఇంకా బాగుంటుంది. ఇందులో అయితే కొద్దిగానే వస్తుంది కుల్ఫీ. గ్లాస్లో వేసుకున్నామంటే ఎక్కువగా ఉంటుంది, ఒకటి తిన్నా సరిపోతుంది. చిన్నపిల్లలకైతే ఇదైతే ఇచ్చేయచ్చు, ఒకటి ఫుల్ అయిపోతుంది కదా. పెద్దవాళ్ళకైతే గ్లాస్లో వేసుకోండి. మొత్తం అయితే వేసేసాం కదా, ఇప్పుడు వాటికి క్యాప్ కూడా పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత కొద్దిగా అయితే మిగిలిందండి, అది గ్లాసులో వేసి చూపిస్తుంది మా వదిన. అంటే ఫుల్ గ్లాస్ రాలేదు కానీ 1/2 గ్లాస్ వరకు వచ్చింది. ఇలా గ్లాసులో వేసేసి మనకు కవర్ ఉంటుంది కదా, ఏ కవర్ అయినా పర్వాలేదు, సరుకులు అయితే తెచ్చుకుంటూ ఉంటాము ఫ్రూట్స్ అవి, ఆ కవర్ అయినా కొద్దిగా కట్ చేసి గ్లాస్ పెట్టేసి రబ్బర్ వేసేయండి. రబ్బర్ వేసేసి నైఫ్తో అలా గుచ్చామంటే ఒక స్టిక్ పెట్టేంత వరకు హోల్ అయితే పడుతుంది. అప్పుడు స్టిక్ గుచ్చేయండి. స్టిక్స్ కూడా మనకి మార్కెట్లో అమ్ముతున్నారు. ఫ్రిడ్జర్లో పెట్టేసేయండి. ఇది నైట్ చేసుకొని ఫ్రిడ్జర్లో పెట్టుకున్నామంటే మరుసటి రోజు మధ్యాహ్నం తినేయచ్చు. చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి, టేస్టీగా కూడా ఉన్నాయండి. మనకు బయట దొరికే కుల్ఫీ లాగానే ఉంటుంది సేమ్. ఈ మెజర్మెంట్స్ అయితే చేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.